అని మనం ప్రార్థన చేసి అడిగినట్లయితే ఆయన తప్పకుండా మనకి అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 28:18 ఒక మాట ఉందండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి? పరలోకమందు ఆయనకి అధికారం ఉంది, భూమి మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటలను కూడా పర సంబంధమైన మాటలే చెప్పాడు తప్ప ఈ భూ సంబంధమైన మాట ఆయన చెప్పలేదు. నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, ఈ లోకంలో మీకు ఏం కావాలో నేను ఇస్తాను అంటాడు. మనం చాలాసార్లు లోకం గురించి మనం ఆలోచన చేస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిని, దేవుని మాటని మనం దూరంగా ఉంచి లోకానుసారమైన విషయాల కోసం మనం చాలా బాధపడుతుంటాం, చాలా విచారిస్తుంటాం, చాలా దానికోసం ఎక్కువ సమయాన్ని మనం కేటాయించే పరిస్థితిలో ఉంటాం. అని వాక్యం చెప్తుంది ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినట్లయితే, అంటే ఆయన జీవితం, మన జీవితాల కార్యాలు ఎలా చేస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన పేరు ఏం పేరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యము ఉంటాడు ఆయన. అనుకో ఆయన కొంత సమయం ఉండి కొంత సమయం కనపడకుండా పోయిన దేవుడు కాదు మనం ఆరాధించేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి పరలోకమందును భూమి మీదను ఆయనకి సర్వాధికారం ఉంది, సర్వాధికారం ఇవ్వబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మనం ఆయన ఇష్టానుసారంగా మనం జీవించే ప్రజలుగా మనం ఉండాలి. అయ్యా నా జీవితం, నా మాట కానీ, నా ప్రవర్తన కానీ, నా ఆలోచన కానీ అది నీకు ఇష్టంగా ఉందా? ఇష్టంగా ఉంటే తప్పకుండా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందులో అయితే మనం ఏమాత్రం కూడా లేదు. ఇష్టంగా లేకపోతే దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకి ఇష్టలుగా మీరు ఉండండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా మీరు ఉండండి. ఆయనకి ఇష్టలుగా మనం లేకపోతే అపవాది మనల్ని భ్రమలో నడిపిస్తాడు. బాగానే ఉన్నావు కదా, సరిపోతుంది కదా, అయ్యా నీ రాజ్యంలో ఉండడానికి అర్హత నాకు ఉందా? లేనట్లయితే నేను ఎక్కడ సరి చేసుకోవాలి ప్రభు అని ప్రభుని అడిగి మనం సరి చేసుకున్నట్లయితే ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా నువ్వు అడగక ముందు ఆయన తీర్చగలిగిన దేవుడు, నువ్వు ఊహించిన దానికన్నా అధికమైన మేలుతో ఆయన నింపగలిగిన దేవుడు. ఇప్పటికే మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. ఇంకా దేవుళ్ళు మనం ఎదగడానికి ఏమండి, ఆయనలో మనం ఎదగడానికి ఇంకా మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారేమో. హల్లెలూయా. లోకానుసారంగా మనకి ఏం కావాలనేది ఆయనకి తెలుసు. నువ్వు అడగక ముందే ఆయన ఎరిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి లోకానుసారమైన విషయాలు మనం అడగవలసిన లేదు. అయ్యా నీకు సంబంధించి నీ రాజ్యానికి వారసులు కావడానికి నాలో ఏమి కొద్దుగా ఉందని అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనకి స్వస్థంగా మనతో మాట్లాడతాడు. ఏ విషయాలు మనం సరి చేసుకోవాలో తప్పకుండా దేవుడు ఆయన కృప అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా. ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యము ప్రత్యేకంగా ఆయన బిడ్డలకు ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచువారు నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్తాను.
మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. తీసుకొని వెళ్తానంటున్నాడు. గట్టిగా చెప్పడం పడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ఎంత గొప్ప భాగ్యం ఇది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ హృదయం అంటే దేన్ని బట్టి కూడా మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. మీరు బాధపడద్దు. లోకానుసారమైన విచారాలు మీరు పెట్టుకోవద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతి విషయం మీరు ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపన చేయమని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నారు. ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి. దేని గురించి కూడా కలవరపడద్దు. లోకంలో అంటే దేవుని ఎరగని ప్రజలు, యేసయ్యను అంగీకరించిన ప్రజలు, పరలోకమందున భూమి మీద సర్వాధికారము కలిగిన యేసుని అంగీకరించిన ప్రజలు ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కలవరపడతారు. కానీ ఆయన అంగీకరించిన బిడ్డలు మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం ఏ విషయంలో కూడా చింతించొద్దని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏం చేయాలంటే మనం చింతించకుండా చదవమ్మా. మీరు చింతించుకుడి దేనిని గూర్చి కూడా మీరు చింతించొద్దు. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎందుకంటే సమాధానం నీకు అక్కడి నుంచి వస్తుంది. అర్థమవుతుందండి. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు చాలాసార్లు మనం మనసులో చెప్పుకునే అలవాటు ఉంటుంది కదా. వాళ్ళు ఇంకొకరికి ఎత్తారు. దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం ఆయన స్తుతించేటప్పుడు మనం ఏమి కలవరపడం. కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ కార్యాన్ని నువ్వు చేసావు, భయంకరమైన లోకంలో నుంచి నన్ను విడిపించాను ఆయన. మన సాక్షులన్నీ అలాంటివే కదా. ఏమండి, భయంకరమైన అలవాట్ల నుంచి ప్రభా విడిపించాను ఆయన. ఆ కార్యం చేసిన దేవుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఉన్న నీ సమస్యను ఆయన తీర్చలేడా? ఏంటి, తీర్చగలరు కదా. కానీ మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలన్నీ ఆయనకి మనం తెలియజేసేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మళ్ళీ యోహాను సువార్తలకు మనం వచ్చినట్లయితే అక్కడ 14వ అధ్యాయంలోనికి, దేవుని మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా మీద కూడా మీరు విశ్వాసం ఉంచండి అంటే ఈ దేవుడు కాదైనా. ఏమండి, అక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది కదా. ఆయన మీద, దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా మీద మీరు విశ్వాసం ఉంచండి అంటే ఆయన దేవుడిగా వచ్చినట్లయితే ఏంటి, ఆయన ఎలాంటివాడంట? ఆకాశం ఆయనకి సింహాసనము, భూమి ఆయనకి పాదపీఠము. ప్రైజ్ లార్డ్. ఒక పాదం పెట్టడానికి సరిపోతుంది ప్లేస్. అందుకే దేవుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. మనతో మాట్లాడడానికి ఆయన తనకు తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన లేఖనాలన్నీ నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మానవుడు పాపం అంటే ఏ బలి వల్ల కూడా, మేకల వల్ల కానీ లేకపోతే కోడి రక్తం వల్ల కానీ దేని వల్ల కూడా మానవ పాపానికి విమోచన లేదని లేఖనాలు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన రక్తం చిందించాలి. యేసు ప్రభు పుట్టుకతోనే ఆయన పరిశుద్ధుడు. ఆయన 33.5 సంవత్సరాలు కూడా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జీవించి మానవ కోటి అందరికీ కూడా ఆయన రక్తము, ఆయన స్వరక్తం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే వాక్యం ఏం చెప్తున్నా, ఆయన అంగీకరించిన వారికి
అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అంగీకరించిన వారికి మాత్రం పాప క్షమాపణ అనేది ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుంటే, మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచారు కనుక నా మీద కూడా విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. ఆ తర్వాత మార్చుడమ్మా, నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్తాను. యేసు ప్రభు ఏ రోజున కూడా ఆయన నోట్ల నుంచి ఒక్క అబద్ధం కూడా రాలేదు. మనం చాలాసార్లు అబద్ధం ఆడుతుంటాం, కానీ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మాట అంటే ఆయన వాక్యం ఏం చెప్తుంటే, ఆకాశము భూమి గతించిపోవును కానీ ఆయన మాటలంట గతించు. ఒక్క మాట, ఒక్క సున్నా కానీ, ఒక్క పొల్లు కానీ, కామ కానీ పోదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అనేకమైన నివాస స్థలములు ఉన్నాయి. ఆ స్థలాన్ని ఇవ్వడానికి ప్రభువు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. యాత్రికులైన మానవులు, ఇది స్థిరమైన నివాసం మీకు కాదు. మనం చూస్తున్నాం కదా, ప్రతిరోజు మనం చూస్తున్నాం కదా టీవీలోని, అంటే యాక్సిడెంట్ల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి, ధనాపేక్ష ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏమని బంగారాలు పెట్టుకుని ఈ రోజున ప్రమాదంగా ఉంది. మన వైద్యంలో ఒక నిన్న జరిగింది, నిన్న మొన్నగా ఏంటి, ఆ బంగారం అంతా తీసుకొని ఆమెని చంపేసి, ఎవరు 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో అద్దుకున్నవి. చూడండి, అంటే లోపల ఎంత పాపం పెరిగిపోయిందో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ మనిషిని కూడా నమ్మడానికి వీలేదు. వాక్యం మాత్రమే నమ్మదగినది. వాక్యం మాత్రమే నమ్మదగినది. వాక్యము దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రభుని అంగీకరించిన అక్కతో మనం సరిపించుకోకుండా ఏదో నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, అంతే సరిపోయిందని కాదు, కానీ ప్రభువా నీ వాక్యం చెప్తుంది కదా, నీ బిడ్డలకు అధికారాన్ని ఇస్తానని, ఆ అధికారం నేను పొందుకోవాలి ప్రభువా. అదొక రోషం కలిగి ప్రార్థన చేయాలి. ఇది నీ మాట నాయన, నీ మాట. అటువంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ అధికారం ఇవ్వడానికి దేవుడు మాతో మనందరితో ఆయన మాట్లాడతాడు. ఆ అధికారం మనం పొందుకోవాలంటే ఏ రకంగా మనం బ్రతకాలి, ఏ రకంగా మనం జీవించాలి. ప్రజలు మన స్వస్థత పొందుకోవడం విషయం వేరే, కానీ ఏమండి అనేక మందిని స్వస్థపరిచేవారుగా, వ్యాధులు బాగు చేసేవారుగా నువ్వు నేను ఉండాలంటే ఆయనకి మాత్రం పక్షపాతము లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను చదువుకున్న వాళ్ళకి నేను నా వరాలు ఇస్తాను, చిన్నపిల్లలకి నేను వరాలు ఇస్తాను, పెద్దవాళ్ళకి నేను ఇస్తాను అని అనేది లేదండి. ప్రతి ఒక్కరికి ఆయన వాక్యానుసారంగా బ్రతకడానికి మనం ఇష్టపడితే ఆయన మనకు అధికారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయాస అంతా మనం ఎందుకు పడుతున్నాం అంటే, ఒక రోజున మనం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని, ఆ రాజ్యంలో ఉండడానికే, అక్కడ తీసుకెళ్ళడానికే ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన పేర్లు మార్చడానికో, ఊర్లు మార్చడానికో, మతం మార్చడానికో, కులం మార్చడానికో కాదు. ఆయన రాజ్యానికి నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అంటాడు. ఆయనే సత్యం, నిత్య రాజ్యానికి ఆయనే మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే అధికారం, అంటే ఈ భూమి మీద కూడా ఆయన పోలికలో మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. లేనట్లయితే ఆయనకి మనం శిష్యులుగా మనం ఉండలేము. ఆయన వాక్యం ఏం చెప్తుంటే, మీరు అంటే బాప్తిస్మం ఇచ్చి, అంటే ఆయనకంటే మనం శిష్యులుగా తయారవ్వాలి. అపోస్తలుడు అదే చెప్తున్నాడు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. ప్రజలు కాదు ఆయనకు కావాల్సిందే, శిష్యులు కావాలి ఆయన. అటువంటి తీర్మానాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రభా నీ కొరకు నేను
ఒక సాక్షిగా నేను బ్రతకాలని అయినా అని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీతో నాతో ఆయన మాట్లాడగలిగిన గొప్ప దేవుడి కోసం గట్టిగా చెప్పబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన నివాస స్థలంలో ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అది ఆనందం అనమాట. తెలిసింది ఇంకెళ్ళ వేళ ఆయన స్తుతించడం ఆరాధించడం వేరే పనే ఉండదు. ఒక గంట కానీ అరగంట కానీ లేట్ అయితే మనకు చాలా కోపం పడిపోతుంది. కానీ ఆయన రాజ్యంలోకి యుగ యుగాలు తరతరాలు కూడా ఆయన సన్నిధిలో ఆరాధించడం అంటే అక్కడికి వెళ్ళడానికి ఎక్కడే మనం ఏం చేయాలంట? తరిపేది పొందుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం సిద్ధపడాలి. వాక్యంలో మనం సిద్ధపడాలి. ఏంటి? వాక్యం చదవడంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ మనకు నచ్చినట్లుగా అర్థం చేసుకోకూడదండి. దేవుని ఆత్మ పొందుకునే వారికి ఉండాలి. అంటే వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనం ఏం చేస్తాడ? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం ఆ మాట చూడగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుగురించే దేవుని ఆత్మను పొందుకునే వారికి ప్రతి ఒక్కరు ఆయన ఆత్మ లేకపోతే ఆయన వారు కాదండి. మనం దేవుని ఆత్మను ప్రతి ఒక్కరు పొందుకునే వారు ఉండాలి. ఆయన ఆత్మను పొందుకోవాలి. ఆయన చిత్తాన్ని ఎరిగేవారుగా ఉండాలి. అయ్యా నీ బిడ్డగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను ఆయన అని ఆయన బిడ్డగా మనకు అధికారం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయమన్నట్టుగా మనం ప్రార్థన చేసేవారు. యోహాను సువార్త అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన శిష్యులు ఒకసారి అడుగుతారు. ఆయన ఏమని అడుగుతారు? అవి మాకు ప్రార్థన నేర్పించండి, నాకు ప్రార్థన నేర్పించండి అంటే ప్రార్థన నేర్పించమన్నప్పుడు యేసు ప్రభు చెప్తారు. ఆ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి. ఆరో అధ్యాయము చదవమ్మా. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. 9వ వచనం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందులో 14-15 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనుషుల అపరాధములను మనం క్షమించకపోతే దేవుడు అంటే మన అపరాధాలని ఆయన క్షమించడే వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ క్షమించగలిగిన మనసు ఉందా? ఒకవేళ లేనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ మనిషి మీద కూడా మనం కోపం పెట్టుకోవడానికి వీల్లేదు. వాక్యానుసారంగా చూశాడు. ప్రైజ్ ది లార్డ్. మనం క్షమించలేనట్లయితే మాత్రం నీ పాపాలు క్షమించబడలేదు అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. పాపాలు క్షమించబడకపోతే పాపులకి పరలోక రాజ్యం లేదు. అర్థమవుతుందండి? ఆయన రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలంట? అది కష్టమైన నష్టమైన ఎంత భారంతో కూడిందైనా సరే మనం ఏం చేయాలంట? క్షమించే వారికనే మనం ఉండాలి. క్షమించకపోతే ఆయన రాజ్యాన్ని మనం వారసులం కాలేము. మన ప్రార్థన ఆయన అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బిడ్డగా మనం ఈ లోకంలో మనం జీవించలేము. నామకార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు కూడా, ఒక పేరు మార్చుకున్నప్పటికీ, బాప్టిజం తీసుకున్నాడని ఒక సర్టిఫికేట్ మనం ఉన్నప్పటికీ కూడా దానివల్ల మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మన ప్రభువుని అంగీకరించి దానికి ప్రాక్టికల్గా కనిపించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సమాధానం వస్తుందా? ఒక వ్యక్తికి
అనారోగ్యం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి అక్కడ స్వస్థ పొందుకుంటున్నాడా లేదా? ప్రైజ్ లార్డ్. ఇలాంటివన్నీ మనం ఏం చేయాలంటే ప్రాక్టికల్గా మనం చేయాలి. అది చేసేటప్పుడు మాత్రమే మనం ఆయన బిడ్డగా మనం ఉన్నట్లుగా గుర్తుంటాం. హల్లెలూయా. ఏదైనా ఒక అధికారిగా ఉండడానికి అది కొన్ని లక్షణాలు ఉండాలి కదా. ఏమండి, డాక్టర్గా ఉన్నాడు అనుకోండి, ఎక్కడ ఇంజక్షన్ చేయాలో అది తెలియాలి, ఎక్కడ నరాలు ఉంటాయో తెలియాలి. అంతేనా చెప్పే? ఎక్కడ పడి అక్కడ పొడిసేది అవుతుందా? ఇంజక్షన్ కదా ఎక్కడ పడి అక్కడ చేసేస్తానంటే అవుతుందా? అవ్వదు కదా. ఏమండి, అలాగే దేవుని బిడ్డగా మనం ఉన్నామంటే ప్రెసిడెంట్ మన మాట, మన చూపు, మన ప్రవర్తన ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం అంతా ఒక ప్రయాణికులు, మనం యాత్రలో ఉన్నాం. ఒక గమ్యానికి చేరవలసిన పరిస్థితి ఉంది. ఆ గమ్యానికి చేరకుండా మనం విడిచిపెట్టబడినట్లయితే అది మహాఘోరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మరొకసారి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభా, అంటే ఈ వాక్యం మీకు తెలియవని కాదు, కానీ తెలిసినప్పటికీ కూడా అంటే దాంట్లో మనం ప్రాక్టీస్ చేసేవారుగా ఉండాలి. ప్రభా, అధికారం అనేది ఇచ్చావు, నేను స్వస్థత పొందుకోవడం కాదు, కానీ నా ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థపడాలి ప్రభా. ఒక మాదిరిగా నేను జీవించాలైనా నా ప్రార్థనను అంగీకరించేవాడిగా ఉండాలి ప్రభా. అటు రీతిగా మనం దాన్ని ఆ ప్రార్థన మనం కొనసాగించడం కానివ్వండి, వాక్యానికి మనం దగ్గరగా జీవించడం కానివ్వండి ఉన్నట్లయితే ఆయన రాకడ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా, ఏ క్షణంలో వచ్చినప్పుడు కూడా రెప్పపాటున మనం ఆయనతో ఉండగలము. హల్లెలూయా. హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడండి. ప్రైజ్ లార్డ్. ఆయన మాట ఇచ్చాడు అంతే. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన తప్పకుండా చేయగలిగిన గొప్ప దేవుడికి గట్టిగా చెప్పలు కొడుతున్నాను. హల్లెలూయా. ఇంకొక మాట దేవుడు మనందరికీ దీనికి ఆశీర్వదించగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీకు స్తోత్రాలైనా ఇంతవరకునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి ప్రభా, నా జీవితంలో మా అందరి జీవితాల్లో కూడా దేవ మీకు వందనాలు చేస్తారు ప్రభు. నాయనా స్తోత్రమునైనా మీ మాటలు ప్రభా నెమరు వేసుకుంటూ మీ చిత్తానుసారంగా మేము ఉండేటట్టుగా మీ కృపణ దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీరు ఒక్కరు మాత్రం పొందమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వినిపించి మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.